కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన రామచిలుక పిల్లల కథల సంపుటి నుండి 15వ కథ చిన్నారి పక్షుల రావం విందాం. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధం 21/7/2020 సంవత్సరంలో ప్రచురితమైంది. విందాం మరి. కథ పేరు చిన్నారి పక్షుల రావం. ప్రతిరోజు నేను 2వ అంతస్తు పైకప్పుకు వెళ్ళి పక్షుల కోసం ఒక వెడల్పాటి మట్టి పాత్రతో నీళ్లు పెట్టడం అలవాటు. నా 70 ఏళ్ల వయసులో కింద నుంచి మేడమెట్లెక్కి పైకి వెళ్ళడం కాస్త కష్టమే కానీ పైన వాటర్ ట్యాంక్ నుండి నీళ్లు తీసుకుని పాత్రలో నింపడం పెద్ద కష్టమేమీ కాదు. వేసవికాలం మూలాన ప్రొద్దున సాయంత్రం కూడా నీళ్లు పెట్టాల్సి వస్తోంది. ఎండలు మండిపోతున్నాయి మరి. నన్ను చూడగానే పిచ్చుకలు పావురాలు కేరింతలు కొడుతున్నట్లుగా కిలకిలా రావంతో రివ్వున డాబా పెట్టెగోడలపై నలుమూలలా వాలుతూ ఎగురుతూ ఉంటాయి. ఒకరోజు సాయంత్రం యథావిధిగా మేడపైకి బయలుదేరాను. పైకప్పుకు వెళ్ళడానికి ఉన్న ఇనుపనిచ్చెన మీద పిచ్చుకలు కూర్చుని విపరీతంగా అరిచేస్తున్నాయి. పావురాలు పెట్టెగోడ మీద ఆందోళనగా ఎగురుతున్నట్టు కనిపించింది. నా మనసు ఏదో కీడుని శంకించింది. విషయం ఏమిటో తెలుసుకుందామని గబగబా పైకెక్కాను. వాటర్ ట్యాంక్ మీద 2 కాకులు కావు కావుమంటూ ఎగురుతున్నాయి. ఒక కాకి ట్యాంకు వెనకాల దేని మీదనో దాడి చేస్తున్నట్లు గమనించాను. బహుశా కప్ప కావచ్చేమో అని తొంగి చూశాను. ఒక నాగుపాము కొబ్బరి చెప్పంత పడగ విప్పి కాకితో పోట్లాడుతోంది. ఇది పైకి ఎలా వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోయాను. వెంటనే స్నేక్ సొసైటీకి ఫోన్ చేశాను. నా రక్షణ కోసం పక్షులు చేస్తున్న కిలకిలా రావాలతో నా కళ్ళు చెమర్చాయి. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన చిన్నారి పక్షుల రావం కథ విన్నారు. ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో 21/7/2020 సంవత్సరంలో ప్రచురితమైంది. మావయ్య గారి కథలన్నీ మీరు బాగా గమనించే ఉంటారు. ప్రతి కథలోనూ కూడా మనకు కూడా తెలియని కొన్ని విషయాలు అంతర్గతంగా దాక్కుని ఉంటాయి. ఉదాహరణకి ఈ కథలో మొదటి విషయం మనకి తెలిసిందే. ఇళ్లల్లో ఈ రోజుల్లో పక్షుల కోసం ఒక మట్టి పాత్రలోనో ఒక పళ్ళెంలోనో ఒక బౌలులోనో నీళ్లు పోసి మన తల్లిదండ్రులు పెడుతూ ఉంటారు. ఇక ఈ కథలో మనం నేర్చుకునే రెండో విషయం ఏమిటంటే నాగుపాము మేడ మీదకి ఎలా వస్తుంది? అసలు వచ్చిందని అనుకుందాం. అదే మనమైతే ఏం చేస్తాం? దాన్ని చంపేస్తాం. కానీ దాన్ని తీసుకుని వెళ్ళమని స్నేక్ సొసైటీకి ఫోన్ చేయాలి అనేటువంటి ఒక కొత్త విషయాన్ని మావయ్య గారు మనందరికీ నేర్పారు కదా. ఇలాగా ఏ కథని పరిశీలించినా ప్రతి కథలోనూ మనం నేర్చుకునేటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన మీకు కొత్తగా అనిపించిన విషయాలతో ఇటువంటి చిన్న చిన్న చక్కని కథలు రాస్తే తప్పనిసరిగా భవిష్యత్తులో మీరు కూడా ఉత్తమ బాల రచయితలు అవుతారనడంలో సందేహం లేదు. అటువంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ తర్వాయి భాగంలో శ్రీ చెన్నూరి సుదర్శన్ మావయ్య గారు రచించిన 16వ కథ వికాసం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.